ఎన్ఎంఎంఎస్ పాఠ్యాంశాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఏ విషయాల మీద మనం దృష్టి సారించాలి, ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. యానిమల్ హస్బెండరీ, పశువుల పోషణ. పశు పోషణ అంటే ఏంటంటే ప్రొవైడింగ్ ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ యానిమల్ హస్బెండరీ. సాధారణంగా వన్యజీవులు ఉన్నాయనుకోండి, అడవిలో నివసించే వాటికి ఎటువంటి ఆహారం అందించడం కానీ రక్షణ ఇవ్వడం కానీ ఉండదు. కానీ మనం పెంచుకునే పశువులకి ఆహారము, ఆవాసము, రక్షణ, అంతేకాకుండా బ్రీడింగ్కి అనువుగా పరిస్థితుల్ని కల్పించటం, ఇవన్నీ చేస్తాం. దీని అంతటిని కలిపి మనం యానిమల్ హస్బెండరీ, పశు పోషణ అంటాం. మరి మానవుడు ఎప్పటి నుంచి ఈ యానిమల్ హస్బెండరీ చేస్తున్నాడు, పశుపోషణ చేస్తున్నాడు అనేసి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కుక్కని తీసుకున్నాం అనుకోండి, డాగ్ని ఎప్పటి నుంచి పెంచుతున్నాడు? 30,000 to 7,000 BC, అంటే క్రీస్తు పూర్వం 30,000 సంవత్సరాలకి ముందు నుంచి మనం కుక్కల్ని పెంచుతున్న ఆనవాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ షీప్, గొర్రెని 10,000 to 9,000 BC నుంచి, 11,000 సంవత్సరాలకు పూర్వం ముందు నుంచే మనం గొర్రెల్ని పెంచుతున్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. పిగ్స్, పందుల్ని 9,000 BC, 9,000 సంవత్సరాలకి ముందు నుంచే మనం పందులని పెంచుతూ ఉన్నాం. గోట్, మేకలని 8,000 BC, 8,000 సంవత్సరాలకి ముందు నుంచి పెంచుతూ ఉన్నాం. వై డిడ్ ఎర్లీ మ్యాన్ డొమెస్టికేట్ ఓన్లీ సమ్ టైప్ ఆఫ్ యానిమల్స్? ఎందుకు మరి మానవుడు కొన్ని రకాల జీవుల్ని మాత్రమే పెంచినాడు, అంటే పోషించినారు అనేసి అంటే, we domesticate only such of these animals which are helpful to us. Buffalo, cow are reared for milk, hens, goat, sheep for meat, and hogs, horse, bulls, donkeys for agriculture and transportation. Food production is the main aim in rearing the animals. మరి మానవుడు ఎందుకు కొన్ని రకాల జంతువుల్ని మాత్రమే మచ్చిక చేసుకున్నాడు అంటే, ఏ జంతువులు అయితే తనకి బాగా ఉపయోగపడతాయో, ఏ జంతువుల వల్ల అయితే తనకి హాని ఉండదో వాటిని మాత్రమే మచ్చిక చేసుకొని పెంచుకోవడం మొదలుపెట్టింది. వాటిలో కొన్ని జంతువుల్ని ఆహారం కోసం, కొన్ని జంతువుల్ని పాల కోసం, మరికొన్ని జంతువుల్ని రవాణాకి మరియు వ్యవసాయం కోసం వినియోగించుకున్నాడు. మరి పశువులని పెంపకంలో మనకి ముఖ్యంగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటంటే వ్యాధులు, పశువులకు వచ్చే వ్యాధులు. ఏం వ్యాధులు వస్తూ ఉంటాయి చూసినట్లయితే, సమ్ పారాసైటిక్ డిసీజెస్ కాజ్ డ్యామేజ్ టు లివర్ and intestines. Viral and bacterial diseases also affect milk production. Mosquito nets prevent from mosquito bites in rainy season. సాధారణంగా పశువుల్లో కాలేయాన్ని మరియు పేగులని ప్రభావితం చేసేవి ఏంటంటే కొన్ని రకాల కీటకాలు, లేకపోతే కొన్ని రకాల పరాన్న జీవులు అనమాట. వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటి, పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా దోమల్ని అరికట్టడానికి దోమ తెరల్ని వాడాల్సి ఉంటుంది, ఇది వర్షాకాలంలో. కేర్ షుడ్ బి టేకెన్ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ లైస్ అండ్ మైట్స్ ఆన్ ద కెటిల్స్ బాడీ. సాధారణంగా పశువుల యొక్క చర్మం పైన పేలు లాంటివి ఇంకా మైట్స్ లాంటివి పడుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి, పశువుల యొక్క రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి, కాబట్టి వాటి నుంచి రక్షించడానికి కోసం అవి లేకుండా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధి అంటాం. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ ఏ కామన్ అండ్ డేంజరస్ డిసీజ్ partially in cows and buffaloes. Sheep and goats suffer from the worm infections like nattalu, like roundworms. Veterinary doctors provide treatment and health care for these cattle. పశువుల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి అన్నమాట. ఇది మన గిట్టలకి వస్తుంది ఇది. అంతేకాకుండా మేకలు, గొర్రెల్లో వామ్స్, నట్టల వల్ల, అంటే పేగుల్లో నట్టలు పడుతూ ఉంటాయి కదా, అవి వాటి వల్ల వాటి యొక్క పెరుగుదల అనేది సరిగా ఉండదు, శారీరక బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. వెటర్నరీ డాక్టర్, పశువు వైద్యుని సంప్రదిస్తే వీటికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పాల ఉత్పత్తి, మిల్క్ ప్రొడక్షన్. ఎమాంగ్ కౌస్ ట్రెడిషనల్ స్పీసీస్ గివ్స్ 2 to 5 liters ఆఫ్ మిల్క్ పర్ డే. సాధారణంగా మన దగ్గర ఉండే సాంప్రదాయ ఆవులు 2 నుంచి 5 లీటర్ల వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. ముర్రా స్పీసీస్ ఆర్ రియర్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ స్టేట్. దే గివ్ అప్ టు 8 liters ఆఫ్ మిల్క్ పర్ డే.
ముర్రా జాతి గేదెలు మాత్రం రోజుకి 8 లీటర్ల పాలని ఇవ్వడం జరుగుతుంది. హర్యానా, జాఫ్రాబాద్, నాగ్పురి ఆర్ ద ట్రెడిషనల్ వెరైటీస్ ఆఫ్ కౌస్ ఇన్ అవర్ కంట్రీ విచ్ గివ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. మన దేశంలో ఉండే సాంప్రదాయ వెరైటీస్ ఏంటివి? నాగ్పూరి, జాఫ్రాబాద్, హర్యానా లాంటి ఆవులు మంచి నాణ్యమైన పాలని ఇస్తాయి. జెర్సీ ఇంగ్లాండ్ దేశానికి చెందింది అండ్ హాలస్టిన్ డెన్మార్క్ దేశానికి చెందింది. ఇవి 2 ఫారెన్ వెరైటీస్. దే గివ్ 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ పర్ డే. These foreign varieties are crossbred with our native and local varieties. They give 8 to 20 liters of milk per day. Cows play a vital role in total milk production of our country. మన దేశంలో అత్యధికంగా పాలని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నవి ఆవులు. అయితే ఆవులలో విదేశీ జాతులు రోజుకి 25 లీటర్ల వరకు పాలని ఇస్తాయి. కానీ విదేశీ జాతుల్ని మన దేశంలో పెంచుకోవడానికి అనుకూలంగా లేదు. అంతేకాకుండా అవి ఇక్కడ బతకలేవు. కాబట్టి ఏం చేస్తున్నారు? క్రాస్ బ్రీడ్ చేయటం ద్వారా, హైబ్రిడైజేషన్ ద్వారా ఏమవుతుంది? అక్కడ మన ఇండియన్ వెరైటీస్తో ఫారెన్ వెరైటీస్ని క్రాస్ బ్రీడ్ చేయడం ద్వారా ఇక్కడ పుట్టే జాతి ఆవులు అనేవి 8 నుంచి 20 లీటర్ల వరకు పాలను ఇవ్వగలుగుతున్నాయి. ఇవి మన దేశ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతున్నాయి. మిల్క్ ప్రిజర్వేషన్, పాలని నిల్వ చేయడం. పాలను ఉత్పత్తి చేయడంతో పాటు నిల్వ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ. Out of milk produced in our country, 60% is used to prepare cheese, kova, ghee, curd, milk powder and other milk products. There are number of dairy farms in our state. The milk in dairy farm is collected from households and pasteurized. Milk is preserved in packets and transported. మరి వివిధ ప్రాంతాల నుంచి మనం ఈ డైరీస్ ద్వారా పాలని సేకరిస్తాం. సేకరించిన పాలని రకరకాల ఉత్పత్తులకి, ఏది ఘీ నెయ్యి తయారీకి కానీ, కోవా తయారీకి, చీజ్ జున్ను తయారీకి, పాల పౌడర్ తయారీకి వాడుతూ ఉంటాం. అలా మిగిలిపోయిన పాలను ఏం చేస్తుంటారు? పాస్చరైజ్ చేసి మళ్ళీ వాటిని ప్యాకెట్లలో నిల్వ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి పాస్చరైజేషన్ అంటే ఏంటి అంటే, పాస్చరైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ destructing disease causing microorganisms by boiling milk at 72 degrees centigrade or 145 degree Fahrenheit for the period of 30 minutes. After that, it is immediately cooled to below 10 degrees centigrade and stored. This process is used in milk chilling centers. పాల శీతలీకరణ కేంద్రాలు అని చెప్పేసి ఉంటాయి, మిల్క్ చిల్లింగ్ సెంటర్స్. ఈ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్లో ఏం చేస్తారంటే పాలని 72 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు, 72 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు. ఎంతసేపు వేడి చేస్తారు ఆ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అంటే 30 నిమిషాల వరకు వేడి చేస్తారు. వేడి చేసి వెంటనే 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వాటి యొక్క టెంపరేచర్ని తగ్గించేసి పాకెట్లలో నిల్వ చేయడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల పాలలో ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కువగా పాలని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రొఫెసర్ జేకే కురియన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, worked a lot in increasing milk production through cooperative societies to fulfill the needs of our country. He proposed innovative activities in producing hybrid varieties of cows and buffaloes, animal health, milk collection and preservation. This is a great improvement in production of milk under the scheme Operation Flood. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎగ్జామినేషన్ విషయంలో. ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించిందంటే పాల ఉత్పత్తికి సంబంధించింది. దీంట్లో ఏం చేశాడు అతను, ప్రొఫెసర్ జేకే కురియన్ గారు అంటే ఎక్కువ పాలని ఉత్పత్తి చేసే హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి అతను కృషి చేయడం జరిగింది. ఫారెన్ వెరైటీస్ అనేవి మన దేశంలో ఎక్కువ బతకవు కాబట్టి వాటిని క్రాస్ బ్రీడ్ చేసి మన దేశ వెరైటీస్తో పాల ఉత్పత్తి పెంచడానికి అతను కృషి చేశారు. అంతేకాకుండా ఈ కౌస్ బఫెలోస్ యొక్క హెల్త్, పాలని నిల్వ చేయడంలో కానీ పాల క్వాలిటీని పెంచడంలో కానీ ఇతను కృషి చేశారన్నమాట. అందుకే ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని ఎందుకు అంటున్నామంటే పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఇతను కృషి చేసిండ్రు కాబట్టి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పిలుస్తాం జేకే కురియన్ని. 60 to 70% of expenses in maintaining animals is for feeding them. Animals need food for two purposes. One is to maintain themselves healthy and other is for reproduction. We provide hay, green and dry grass, oil seed cakes of groundnut,
used as fodder for cows and buffaloes. These nutritious food helps to give good quality of milk. సాధారణంగా మనం పశువుల పెంపకంలో ఎక్కువగా ఖర్చు దేని మీద పెడతామంటే పశువులకు ఇచ్చే ఆహారం దానా మీద పెడతాం అన్నమాట. పశువులు ఈ ఆహారాన్ని దేనికి ఉపయోగించుకుంటాయి ముఖ్యంగా అంటే వాటి యొక్క ఆరోగ్యం కోసం ఇంకా ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించుకుంటాయి, రీప్రొడక్షన్ కోసం. ఆహారంగా మనం గడ్డిని కానీ ఈ వేరుశనగ చెక్కని కానీ పెడుతూ ఉంటారనమాట. దాని ద్వారా మంచి పాలు గుడ్ క్వాలిటీ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ గేదె అంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే మిల్క్ అంటే 2-3 రోజుల పాటు ఇచ్చే మిల్క్ని మనం ఏమంటామంటే కొలోస్ట్రమ్ అంటాం. మిల్క్ ఈజ్ ద సెక్రెషన్ ఆఫ్ mammary glands in animals during the period following at least 72 hours after calving or until the milk is colostrum free. Milk appears as white opaque fluid in which fat is present as emulsion, protein and some other minerals, vitamin A, D and E and 80 to 90% of water. Nowadays, cattle rearers and dairy farmers are using hormone injections to get high quantity of milk. These hormones settle down in our body to cause various diseases like early reaching of puberty. Chemicals used in chilling centers to preserve milk also cause damage to our health. కాల్వింగ్ అయిన తర్వాత అంటే గేదె దూడకి జన్మనిచ్చిన తర్వాత ఫస్ట్ 72 అవర్స్లో వచ్చే మిల్క్ అనేవి చాలా చాలా పోషకాలు కలిగినవి అనమాట. ఈ మిల్క్లో ఎక్కువగా విటమిన్స్, రకరకాల మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. అవి చూడడానికి ఎట్లా ఉంటాయి ఆ మిల్క్ అంటే వైట్ ఒపేక్ లాగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా దీంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇవి దూడకి కానీ అంటే మనం తీసుకున్న మనుషులు తీసుకున్నా కానీ ఎక్కువ పోషకాహారంగా ఉంటుంది. అంతేకాకుండా పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడం కోసం హార్మోన్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్ ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది, కానీ ఆ హార్మోన్స్ వేసిన పాలని తాగడం ద్వారా మనుషుల్లో ప్యూబర్టీ స్టేజ్ పరిపక్వత రావడం అనేది ఒకప్పుడు 13-14 సంవత్సరాల్లో స్టార్ట్ అయిన ప్యూబర్టీ అనేది ఇప్పుడు 10-11 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మిల్క్ని ప్రిజర్వ్ చేయడానికి వాడే కెమికల్స్ కూడా మన హెల్త్ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుందనడానికి చాలా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నవి. మరి పశువుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి పశువుల పెంపకం కోసం? సెలెక్ట్ హై మిల్క్ ప్రొడ్యూసింగ్ వెరైటీస్ ఎయిదర్ ట్రెడిషనల్ ఆర్ హైబ్రిడ్. మనం ఎంపిక చేసుకునేవి హైబ్రిడ్ అయినా కానీ సాంప్రదాయకమైనవి కానీ ఎక్కువ పాలనిచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలి. అబ్జర్వ్ 2 to 3 days ఫర్ యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్. పాలు ఎంత ఇస్తున్నాం అనేది 2 నుంచి 3 రోజుల వరకు పరిశీలించాలి. నంబర్ ఆఫ్ ఈల్డ్స్, ఎన్ని సార్లు అది ఈల్డింగ్ చేసింది, కాల్వింగ్ చేసింది అనేది కూడా చూసుకోవాలి. బాడీ సైజ్, కెపాసిటీ ఆఫ్ ఈటింగ్ ఫాడర్ అండ్ హెల్త్, ఎంత ఆహారం తీసుకుంటుంది, దాని బాడీ సైజ్ ఎట్లుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కన్సల్ట్ ఏ వెటర్నరీ డాక్టర్ అండ్ అఫీషియల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. ఇతని యొక్క సలహా, వెటర్నరీ డాక్టర్ యొక్క సలహా కూడా తీసుకోవాలి పశువుల్ని కొనుగోలు చేసేటప్పుడు. లైవ్ స్టాక్ అని వేటిని పిలుస్తామంటే ద యానిమల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ మిల్క్ అండ్ అగ్రికల్చర్ ఆర్ కాల్డ్ లైవ్ స్టాక్. వ్యవసాయం కోసం మరియు పాల ఉత్పత్తి కోసం పెంచే వాటిని మనం లైవ్ స్టాక్ అని పిలుస్తాం. ఇన్ ఒడిస్సా ట్రెడిషనల్ లైవ్ స్టాక్ చిలుక బఫెలోస్ ఆర్ రియర్డ్. They take care to avoid cross breeding with Murra. They graze during night times in brackish water of Chilka Lake. They return home in the morning, give milk without any extra feed. This milk tastes a bit salty and kept up to 7 days without refrigeration. చూడండి, ఇక్కడ చిలుక గేదెలు అనేవి ఇచ్చే పాలు 7 రోజుల వరకు కూడా బయట పెట్టినా పాడు కావంట. ఎందుకు అనేసి అనంటే ఇవి ఎక్కువగా ఎక్కడ ఫుడ్ని తీసుకుంటాయంటే చిలుక లేక్ యొక్క పరివాహక ప్రాంతంలో పెరిగే గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ గడ్డి అనేది ఏంటి, చిలుక లేక్ అనేది ఉప్పునీటి సరస్సు కాబట్టి అక్కడ పెరిగే మొక్కలు కూడా ఆ నీటిని వినియోగించుకునే పెరుగుతాయి. ఈ గేదె తినే ఆహారం కూడా దానికి రిలేటెడే ఉంటుంది కాబట్టి ఈ పాలలో సూక్ష్మజీవులు అంతగా పెరగవు, సాల్టీ టేస్ట్ ఉంటాయి కాబట్టి బయట ఉన్నా కూడా ఎక్కువ రోజులు కూడా పాడు కాకుండా ఉంటాయన్నమాట.
అదర్ యూజెస్ ఆఫ్ కెటిల్ రియరింగ్. పశువుల పెంపకం వల్ల ఇతర ఉపయోగాలు ఏముంటాయి చూద్దాం. అనదర్ సైడ్ ఆఫ్ కెటిల్ రియరింగ్ ఈస్ గెటింగ్ లెదర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద లెదర్ ఇండస్ట్రీ. బోన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫర్టిలైజ్ ఇండస్ట్రీ. లెదర్ పశువుల యొక్క చర్మాన్ని మనం లెదర్ ఇండస్ట్రీలో షూస్, బెల్ట్స్, పర్సెస్ తయారీకి వాడుతూ ఉంటారు. బోన్స్ పశువుల యొక్క బోన్స్ అవి చనిపోయిన తర్వాత వాటిని ఎరువుల తయారీ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా పశువుల యొక్క డంగ్ నుంచి బయోగ్యాస్ ఫ్రమ్ కెటిల్ డంగ్, పశువుల యొక్క వ్యర్థాల నుంచి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. బయోగ్యాస్ని మనం వంట తయారీకి, ఆహార పదార్థాలని వండడానికి ఉపయోగించుకుంటాం. బీఫ్, మటన్ అండ్ పోర్క్ మీట్ ప్రొడక్షన్ ఫ్రమ్ కెటిల్. ఇంకా మనకి బీఫ్ అనేది బఫెల్లోస్ నుంచి వచ్చే మాంసాన్ని బీఫ్ అంటాం. షీప్ అండ్ గోడ్ నుంచి వచ్చే మాంసాన్ని మటన్ అంటాం. పిగ్స్ నుంచి వచ్చే మాంసాన్ని పోర్క్ అంటాం. ఇక్కడ మీట్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది పశువుల నుంచి. దెన్ పశువుల తర్వాత మనకి ఉపయోగపడే జంతువుల్లో పక్షులు ఇక్కడ పౌల్ట్రీ, కోళ్ళ పరిశ్రమ. ప్రొడక్షన్ అండ్ రియరింగ్ ఆఫ్ హెన్స్ ఆన్ లార్జ్ స్కేల్ ఈజ్ జనరల్లీ కాల్డ్ పౌల్ట్రీ. 50 billion hens are reared worldwide for eggs and chicken. We know that farmers rear cocks and hens in villages. Most of these are local varieties or నాటు కోళ్ళు. సాధారణంగా మనం ఎక్కువ మొత్తంలో కోళ్ళని పెంచడాన్ని కోళ్ళ పరిశ్రమ అంటాం. ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్ హెన్స్ని పెంచుతూ ఉన్నారు గుడ్ల కోసం మరియు మాంసం కోసం. గ్రామాల్లో అయితే మనం పెంచే కోళ్ళని నాటు కోళ్ళు అని చెప్పేసి అంటాం. కానీ కోళ్ళ పరిశ్రమలో పెంచే మాత్రం హైబ్రిడ్ వెరైటీస్. వి గెట్ 74% చికెన్ అండ్ 64% ఆఫ్ ఎగ్స్ ఓన్లీ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మ్స్. పౌల్ట్రీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ లాస్ట్ 2 decades. గత 20 సంవత్సరాల్లో బాగా వేగంగా అభివృద్ధి చెందిన సంస్థ ఏంటంటే, వ్యాపారం ఏంటంటే కోళ్ళ పరిశ్రమ. దీని ద్వారా 74% చికెన్ మీట్, అంతేకాకుండా 64% ఎగ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇండియా అచీవ్డ్ 4th పొజిషన్ ఇన్ ద వరల్డ్ బై ప్రొడ్యూసింగ్ 41.06 మిలియన్ ఎగ్స్ పర్ యానం. సంవత్సరానికి మరియు 41 మిలియన్ల గుడ్లని ఉత్పత్తి చేసి ఇండియా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. 5th పొజిషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మీట్ అబౌట్ 1000 మిలియన్ కేజెస్ పర్ యానం. సంవత్సరానికి 1000 మిలియన్ల చికెన్ని ప్రొడ్యూస్ చేసి 5th పొజిషన్లో ఉంది ప్రపంచంలో. కోళ్ళ పరిశ్రమలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు: బ్రాయిలర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ వెరైటీ ఇన్ పౌల్ట్రీ. దే ఆర్ రియర్డ్ ఫర్ మీట్. లేయర్స్ ఆర్ రియర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. మరి పౌల్ట్రీలో మనకి 2 రకాల కోళ్ళని గమనించవచ్చు, బ్రాయిలర్స్, లేయర్స్. బాయిలర్స్ అనేవి మాంసం కోసం పెంచుతారు, లేయర్స్ని గుడ్ల కోసం పెంచడం జరుగుతుంది. న్యాచురల్ వైల్డ్ వెరైటీస్ గ్రో ఫుల్లీ టు 5 to 6 months, but broilers grow fully in just 6 to 8 weeks. This happens due to genetic modification in the hens. సాధారణంగా కోళ్ళు పెరగడానికి, మన ఇండ్లలో పెంచుకునే పెరగడానికి 5 నుంచి 6 నెలల కాలం పడుతుంది. అదే బ్రాయిలర్స్ పెరగడం కోసం 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. అంటే 1.5 నెల మాత్రమే పడుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఇవి వేగంగా పెరగడం కోసం వీటిలో జన్యు మార్పిడి చేసి ఉన్నారు. న్యూ హ్యాంప్షైర్ వైట్ ప్లేమాత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హారన్, అనోకా ఆర్ ద ఫారెన్ వెరైటీస్ ఆఫ్ మీట్ గివింగ్ స్పీసీస్. బాయిలర్ వెరైటీల్లో రకాలన్నమాట వీటి పేర్లు. లేయర్స్ ఆర్ రియర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. సమ్ హెన్స్ ఆర్ ఏబుల్ టు లే 300 to 350 eggs in their lifespan, but one has to follow proper management techniques up to 21 to 72 weeks for getting eggs. లేయర్స్ అనేవి తమ జీవిత కాలంలో 300 నుంచి 350 గుడ్లని పెట్టడం జరుగుతుందన్నమాట. వీటిని సరైన రీతిలో ప్రొటెక్షన్ చేస్తే 21 to 72 వీక్స్ వరకు నాణ్యమైన గుడ్లని ఇవ్వడం జరుగుతుంది. Natural country varieties are good for hatching purpose. Asil, Kadaknath, Chittagong, Longshan, Bursa are the pure local varieties, but the rate of production of eggs is lower than the hybrid varieties. హైబ్రిడ్ వెరైటీస్తో పోలిస్తే మన సాంప్రదాయ కోళ్ళు చాలా తక్కువ మొత్తంలో గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చెప్పిన పేర్లు కలిగిన కోళ్ళు అన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయ వెరైటీస్ అన్నమాట. అసిల్ కానీ, కడక్నాథ్, చిట్టగాంగ్ లాంటివి. అసిల్, బెర్సకోడి, ద ఇండియన్ ట్రెడిషనల్ వెరైటీ ఈజ్ మెంట్ ఫర్ ఫైటింగ్ బికాస్ ఇట్ ఈజ్
పగ్నాసిటీ, హై స్టామినా అండ్ మ్యాజెస్టిక్ గేట్. అసిల్ బెరస కోడి అనేది మన సాంప్రదాయమైన కోడి రకం. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే కోడి పందాల కోసం వాడతారు. సంక్రాంతి పండుగప్పుడు కోడి పందాల గురించి మనం వింటూ ఉంటాం. ఈ కోడి పందాలకు వాడే కోడి రకమే అసిల్. హ్యాచబిలిటీ ఆఫ్ ఎగ్స్ ఈజ్ జనరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 37 to 38 degrees temperature. In poultry industry, hen waste is used as nutritional manure in agriculture. గుడ్లు పొదగడానికి అనువైన ఉష్ణోగ్రత ఎంత అంటే 37 to 38 degrees centigrade. కోళ్ళ పరిశ్రమలో వచ్చే వ్యర్థాలని వ్యవసాయంలో మంచి ఎరువుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్న పక్షి ఈము బర్డ్. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పక్షుల్లో రెండో రకం అన్నమాట. సెకండ్ లార్జెస్ట్ బర్డ్ అని చెప్తాం. ఈము ఈజ్ ద ఫ్లైట్లెస్ బర్డ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. పక్షుల్లో రెండు రకాలు ఉంటాయి, ఎగిరే పక్షులు, ఎగరలేని పక్షులు. ఫ్లయింగ్ బర్డ్స్, ఫ్లైట్లెస్ బర్డ్స్ అంటాం. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆస్ట్రిచ్. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్, నిప్పు కోడి అంటాం, ఉష్ణ పక్షి అని కూడా అంటాం. దిస్ ఈజ్ అమేజింగ్ బర్డ్, వెయిట్స్ నియర్లీ 50 kgs అండ్ రన్ ఎట్ 40 miles per hour. గంటకి 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలుగుతుంది ఈము బర్డ్ అనమాట. దీని బరువు ఎంత ఉంటుంది అంటే 50 kg వరకు ఉంటుంది. మీట్, చిక్స్, స్కిన్, లెదర్, ఆయిల్, ఫెదర్స్, eggs are the main products in the emu culture. Its meat and eggs are costly. ఈము పక్షుల్ని కూడా ఎక్కువగా పెంచడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే వీటి శరీరం నుంచి వచ్చే అన్ని పదార్థాలు కూడా ఎకనామిక్ వాల్యూని కలిగి ఉన్నాయి కాబట్టి. శరీరం నుంచి వచ్చే అన్ని రకాలు అంటే ఫెదర్స్, ఆయిల్స్, చర్మము, దీని యొక్క గుడ్లు అన్నీ కూడా మంచి ధర అంటే కాస్ట్లీ అని చెప్పొచ్చు. ఇంకొక రకమైన జంతువులు మనందరికీ ఆహారంగా ఉపయోగపడేవి. అతి చిన్న జంతువులు కానీ అత్యంత విలువైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఏంటివి? తేనెటీగలు, హనీబీస్ అంటాం. కల్చర్ ఆఫ్ హనీబీస్ ఈజ్ కాల్డ్ ఎపికల్చర్. ద ఈజిప్షియన్స్ వర్ వెల్ అక్వైంటెడ్ విత్ బీ హస్బెండరీ 4000 years ago as they practiced migratory beekeeping. ప్రపంచంలో మరి మొట్టమొదటగా తేనెటీగలు పెంచిన ఆనవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈజిప్షియన్లు. ఈజిప్ట్ వాళ్ళు 4000 సంవత్సరాలకి పూర్వమే తేనెటీగలను పెంచినట్టుగా తెలుస్తుంది. ద రిగ్వేద, ప్రాబబ్లీ రిటర్న్ బిట్వీన్ 3000 BC and 2000 BC, contains many references to bees and honey. They named honey as a divine food. మరి మన వేదాల్లోని ఋగ్వేదం కూడా ఏం చెప్తుందంటే ఇది క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకి పూర్వం రాయబడిన వాటిల్లో హనీ అనేది ఒక డివైన్ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. హనీ బీ స్పీసీస్ ఆర్ సోషల్ ఇన్సెక్ట్స్ లైక్ ants which live in colonies. A honeybee colony consists of 3 types of bees: one queen, several thousands of workers and few hundreds of drones. There is only one queen bee in a colony. హనీ బీస్ని మనం ఏమంటామంటే సోషల్ ఇన్సెక్ట్స్ అంటాం అన్నమాట, సాంఘిక జీవులు ఇవి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్గా నివసించవు, గుంపులుగా నివసిస్తాయి చీమల్లాగా. మరి ఒక హనీబీ కాలనీలో 3 రకాల హనీబీస్ ఉంటాయి. ఏంటివి అంటే ఒక క్వీన్ బీ, రాణి ఈగ ఉంటుంది, ఇంకా వర్కర్స్, కూలీ ఈగలు ఉంటాయి, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్, మగ ఈగలు, కొన్ని వందల సంఖ్యలో మగ ఈగలు ఉంటాయన్నమాట. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్వీన్ ఈజ్ టు లే ఎగ్స్. మరి రాణి ఈగ ఏం చేస్తుంది అంటే గుడ్లను పెడుతుంది. ఎన్ని గుడ్లను పెడుతుంది? 800 to 1200 eggs per day. రోజుకి 800 నుంచి 1200 గుడ్లను పెడుతుంది. ద లైఫ్ స్పాన్ ఆఫ్ క్వీన్ ఈజ్ 2 to 3 years. ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 2 నుంచి 3 సంవత్సరాలు బతుకుతుంది అనమాట. ఏ వర్కర్ హ్యాస్ 5 to 6 weeks and the drone has 57 days. There are sterile females which are called workers in the hive. These bees attend to indoor duties during first 3 weeks of their lives, such as secretion of royal jelly, feeding of the brood. After 3 weeks, they attend outdoor duties like collecting nectars, pollen and water. ఇక్కడ ప్రతి తేనె పట్టులో, హనీ హైవ్ అంటాం, తేనె పట్టులో 3 రకాల ఈగలు, తేనెటీగలు ఉంటాయి. ఒకటి రాణి ఈగ, ఇదేం చేస్తుంది? గుడ్లను పెడుతుంది. మరి కూలీ ఈగలు, వర్కర్ బీస్ ఏం చేస్తాయంటే అప్పుడే పుట్టిన తేనెటీగలకి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి 3 వారాల పాటు. 3 వారాల తర్వాత ఏం చేస్తాయంటే ఇవి బయటకు వెళ్ళి
నెక్టార్ని, పూలలో మకరందాన్ని, నెక్టార్ అంటే మకరందాన్ని సేకరిస్తాయి. ఇక డ్రోన్స్ ఏం చేస్తాయి, మగ తేనెటీగలు ఓన్లీ రీప్రొడక్షన్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు క్వీన్ బీ ఎలా ఉంటుంది, రాణి ఈగ. పెద్దగా ఉండేది క్వీన్ బీ అన్నమాట. ఇది వర్కర్ బీస్ అనేవి కూలీ ఈగలు. డ్రోన్ అనేది మగ తేనెటీగ అన్నమాట. డ్రోన్స్ ఆర్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద కాలనీ. దే ఆర్ వెరీ లేజీ అండ్ అనేబుల్ టు గ్యాదర్ ఫుడ్. దేర్ మెయిన్ డ్యూటీ ఈజ్ ప్రాక్టీసింగ్ ఇన్ మేటింగ్. Mating takes place in the open when the queen is in flight. The drone dies during the act or immediately as their abdomen burst open during this process. మరి మగ తేనెటీగలు అనేవి చాలా బద్ధకం కలిగినాయి అనమాట. ఇవి ఆహార సేకరణ అసలే చెయ్యవు. కూలీ ఈగలు వర్కర్ బీస్ ఆహార సేకరణ చేస్తాయి. దీని మెయిన్ డ్యూటీ ఏంటి, మగ తేనెటీగలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఇది రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం అనమాట. ఆడ ఈగ క్వీన్ బీ ఎప్పుడైతే గాల్లో ఎగురుతూ ఉంటుందో అప్పుడు అవి మేటింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. వన్స్ అవి మేటింగ్ అయ్యేటప్పుడు కానీ, వన్స్ అయిపోయిన తర్వాత కానీ ఈ మగ ఈగలు ఇమీడియట్గా వాటి యొక్క అబ్డోమెన్ అనేది బర్స్ట్ అయి చనిపోవడం జరుగుతుంది అన్నమాట ఇమీడియట్గా. హనీ స్పీసీస్, తేనెటీగ జాతులు. మరి తేనెటీగలు అనేవి వన్యజీవులు, సాధారణంగా ఇవి అడవిలో పెరిగే రకాలు. కానీ మానవుడు మన అవసరం కోసం వాటిని మనం మచ్చిక చేసుకొని మన ప్రాంతంలో పెంచుకుంటున్నాం. Presently, there are 6 well-known species of honeybees in India. Those are Apis dorsata, Apis indica, Apis florea, Apis mellifera, Apis trigona, Apis serena are the species which are available in our country. Apis serena honey bee hive produce 3 to 10 kgs of honey per annum. Apis serena అనే రకం సంవత్సరానికి 3 నుంచి 10 కేజీల తేనెని ఇస్తుంది. అంటే ఒక తేనె పట్టు నుంచి 3 to 10 kgs తేనె వస్తుందన్నమాట. A bee hive of Apis mellifera and European honeybee produces 25 to 30 kgs of honey per annum. అదే ఎపిస్ మిల్లీఫెరా రకంకి సంబంధించిన తేనెటీగల తేనె పట్టు నుంచి 25 నుంచి 30 కేజీల తేనె ఉత్పత్తి అవుతుంది. మరి ఈ ఎపిస్ మిల్లీఫెరా అనేది యూరోపియన్ వెరైటీ హనీబీ అన్నమాట, మన ఇండియన్ వెరైటీ కాదు. ప్లాంట్స్ విచ్ కంటైన్ నెక్టార్ అండ్ పోలెన్ లైక్డ్ బై బీస్ ఆర్ కాల్డ్ బీ ఫ్లోరా. సాధారణంగా హనీ బీసు తేనెని వేడి నుంచి సేకరిస్తాయి, పూల నుంచి మకరందాన్ని సేకరిస్తూ ఉంటాయి అన్నమాట. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఎయిదర్ వైల్డ్ ఆర్ కల్టివేటెడ్. ఫ్రూట్ ట్రీస్ లైక్ సిట్రస్, యాపిల్, guava, tamarind. Cultivated field crops like mustard, gingerly, wheat, cotton, sunflower. Vegetable plants like beans, lady's finger, brinjal. Timber yielding trees like acacia, neem, sal and bushes, shrubs and natural and ornamental flowering plants are all the sources of nectar. ఇవన్నీ మొక్కలు ఏంటంటే పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి, పువ్వులను ఇస్తాయి. కాబట్టి ఏ మొక్కైనా పూలని ఉత్పత్తి చేస్తుంది అంటే పువ్వులలో సాధారణంగా కీటకాలను ఆకర్షించడం కోసం నెక్టార్ అనేది ఉత్పత్తి అవుతుంది. మకరందం అనేది స్వీట్ స్మెల్ ఉంటుంది కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యి బీస్ అనేవి రావడం జరుగుతుంది. ద బీస్ ఆఫ్ ఏ కాలనీ సమ్టైమ్స్ రాబ్ అనదర్ కాలనీ ఎస్పెషల్లీ డ్యూరింగ్ డ్రాట్ పీరియడ్. సాధారణంగా ఒక తేనె పట్టులోని తేనెటీగలు వేరే తేనె పట్టులోని తేనెని కొన్నిసార్లు దొంగిలిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు పువ్వులు లేని కాలంలో, మకరందం దొరకని కాలంలో. బీ హైవ్, తేనె పట్టు. ద బీ వ్యాక్స్ అండ్ ద బీ వీనమ్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ ఇన్ ఎపికల్చర్. తేనెటీగల పెంపకంలో వచ్చే ఇంకొక 2 ప్రోడక్ట్స్ వచ్చి వ్యాక్స్, మైనం, ఇంకొకటి తేనెటీగల నుంచి తీసే విషం అన్నమాట. బీ వీనమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎపిస్ టింక్చర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. మరి తేనెటీగల నుంచి తీసిన విషాన్ని హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని ఎపిస్ టింక్చర్ అని అంటారు. ద మేజర్ యూజెస్ ఆఫ్ బీ వ్యాక్స్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ పాలిష్ క్రీమ్, నెయిల్ పాలిష్ ఎక్సెట్రా. మనం బూట్లు పాలిష్ చేయడానికి వాడే క్రీమ్ కానీ, గోళ్ళకి వేసుకునే రంగులో కానీ ఈ మైనాన్ని వాడుతూ ఉంటారు. ప్రొడక్షన్ ఆఫ్ హనీ ఇన్ లార్జ్ స్కేల్ ఈజ్ బై ప్రొవైడింగ్ ఆర్టిఫిషియల్ బీ హైవ్స్. ద హైవ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫ్లోర్ బోర్డ్, బ్రూడ్ చేంబర్, సూపర్ చేంబర్, టాప్ కవర్, ఇన్నర్ కవర్, ఫ్రేమ్స్ అండ్ ఎంట్రన్స్ రాడ్. దీస్ పార్ట్స్ కెన్ ఈజీలీ బీ సెపరేటెడ్. సాధారణంగా మనం తేనెటీగల్ని మనం ప్రాంతంలో పెంచుకోవడం కోసం, ఆర్టిఫిషియల్గా పెంచుకోవడం కోసం ఈ వస్తువులన్నీ అవసరం అవుతాయి.
Various pests and predators attack honeybee colonies. Box moth, wasps, robber flies, dragonflies attack honeybee colonies. King crow, bee eater are more harmful during swarm period. Beekeepers should protect beehives from the pests and predators. సాధారణంగా తేనెటీగల పెంపకానికి హాని కలిగించేవి ఇవన్నీ అన్నమాట. వీటన్నిటి నుంచి మనం రక్షించుకుంటూ ఉండాలి. ఫిషరీస్, చేపల పెంపకం. ఫిషరీస్లో మనం రకరకాల చేపల్ని పెంచుతూ ఉంటాం. అయితే సింగిల్ ఒకే రకమైన చేపలు కానీ లేదా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేపల్ని ఒకే ఏరియాలో పెంచుతూ ఉంటారు. దాన్ని కాంపోజిట్ కల్చర్ అని చెప్పేసి అని అంటుంటాం. ఫిష్ కాన్స్టిట్యూట్ అన్ ఇంపార్టెంట్ అండ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ హై క్వాలిటీ యానిమల్ ప్రోటీన్. ఇండియా హ్యాస్ ఏ కోస్ట్ లైన్ ఆఫ్ about 7,500 kilometers, and the total available area for fishing both inshore and offshore is nearly 0.4 million square meter. In addition, there are extensive inland water areas comprising of numerous rivers, freshwater and brackish water lakes, reservoirs, tanks, ponds and swamps. మనకి సముద్ర తీర ప్రాంతము ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతంలో సముద్రంలో కానీ ఇంకా మనకున్న వాటర్ బాడీస్, డిఫరెంట్ వాటర్ బాడీస్ ఉన్నాయి కాబట్టి చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. చేపల పెంపకమే కాకుండా ఆక్వాటిక్ యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ యానిమల్స్ పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం మన ఇండియాలో ఉన్న వాటర్ బాడీస్. వీటిలో ఏమేమి పెంచుకోవచ్చు అంటే ప్రాన్స్, లాబ్స్టర్స్, క్రాబ్స్ అనే క్రస్టేషియన్స్ని, వీటితో పాటు చేపలు, ముర్రెల్, కాట్లా, బొచ్చలు, రోహు, సియర్ అంటే డిఫరెంట్ లోకల్ వెరైటీస్ని, ఫిషెస్ని పెంచుకోవచ్చు. బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే నది సముద్రంలో కలిసే చోటుని మనం బ్రాకిష్ వాటర్ అంటాం. అంటే మంచినీరు, ఉప్పు నీరు రెండు కలిసే నీటిని బ్రాకిష్ వాటర్ అంటాం. ఈ బ్రాకిష్ వాటర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ యానిమల్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాంపోజిట్ కల్చర్ అనే కీవర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. కాంపోజిట్ కల్చర్లో ఏంటంటే 5 to 6 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ ఫిషెస్ని పెంచుతూ ఉంటారన్నమాట. అంటే దీంట్లో ఏంటి, కొన్ని చేపలు నీటి పైన ఎక్కువగా పెరగడానికి ఇష్టపడతాయి, కొన్ని చేపలు నీటి మధ్యలో, అంటే ఒక చెరువుని తీసుకుంటే నీటి మధ్యలో పెరగడానికి ఇష్టపడతాయి, కొన్ని చేపలు నీటి అడుగున బాటంలో పెరగడానికి ఇష్టపడతాయి అన్నమాట. కాబట్టి వీటికి ప్లేస్కి పోటీ ఉండదు. ఆహార పదార్థాలు కూడా ఏ ఏరియాలో దొరికేవి అవే ఎక్కువగా తీసుకుని పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫుడ్కి కానీ ప్లేస్కి కానీ కాంపిటీషన్ ఉండదు. ఈ కాంపోజిట్ కల్చర్ ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ తక్కువ టైంలో ఒకే చోట పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఈ పిక్చర్లో కనిపించేవి సీవీడ్స్, సముద్రపు కలుపు మొక్కలు అనమాట. సీవీడ్స్ కాన్స్టిట్యూట్ అన్ ఇంపార్టెంట్ మెరైన్ రిసోర్స్ and are found along the rocky internal and subtidal regions of the coasts of India. The Sundarbans, the Chiluka Lake and deltas of Godavari and Krishna, Gulf of Mannar, Pak Bay, Gujarat coast and around Lakshadweep, Andaman and Nicobar Islands are the areas rich in seaweeds. కలుపు మొక్కలు, సముద్రపు కలుపు మొక్కలు ఈ ఏరియాస్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. దే ఆర్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ యాజ్ కెటిల్ అండ్ పౌల్ట్రీ ఫీడ్, యాజ్ మెన్యూర్ అండ్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఫైకోకొలాయిడ్స్ లైక్ అగర్ అగర్. ఈ సముద్రపు కలుపు మొక్కల్ని మనం ఆహారంగా వినియోగిస్తూ ఉంటాం. కలుపు మొక్కలు ఏంటి, మనం తినడం ఏంటి అనుకుంటాం, కానీ వీటిలో ఎక్కువగా పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉండడం జరుగుతుంది. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటాం. అగర్ అగర్, స్పైరులినా లాంటి కలుపు మొక్కల్ని మనం సూపర్ ఫుడ్ అని అంటాం. ఎందుకంటే అందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మనకే కాకుండా పశువులకి ఆహారంగా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా హెచ్చురీస్ అంటే రివర్, నదిలో కలిసే సముద్రంలో హెచ్చురీస్ అంటే నది సముద్రంలో కలిసే చోటుని హెచ్చురీస్ అంటాం. హెచ్చురీస్లో డిఫరెంట్ ఎన్వైర్మెంటల్ కండిషన్ ఉంటుందన్నమాట. ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ రెండు మిక్స్ అవుతాయి కాబట్టి ఇలాంటి ఎన్వైర్మెంటల్ కండిషన్ని తట్టుకొని పెరిగేయడానికి కూడా కొన్ని ఫిషెస్ అనుకూలంగా అక్కడ ఉంటాయి. వాటిని మనం గ్రో చేయొచ్చు ఈ వాటర్లో. పిల్లలు, ఇప్పటి వరకు మనం జంతువుల నుండి ఆహార ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందనేది చూసాము. దీంట్లో పశువుల పోషణ, దాని తర్వాత తేనెటీగల పెంపకం, దాని తర్వాత కోళ్ళ పెంపకం, వీటి గురించి తెలుసుకున్నాం. వీటిపైన ఎన్ఎంఎంఎస్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందో చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ బేస్డ్ ఆన్ ద వెరైటీ. దీంట్లో భిన్నమైన దాన్ని గుర్తించమని చెప్తున్నాడు. రోడ్ ఐలాండ్ రెడ్, చిట్టగాంగ్, లాంగ్షాన్, బుర్సా ఇవన్నీ కూడా ఏంటి, కోళ్ళ వెరైటీస్. దీంట్లో ఫస్ట్ ఉన్నది ఏ, రోడ్ ఐలాండ్ రెడ్ అనేది ఫారెన్ వెరైటీ, మిగతా మూడు అన్నీ కూడా లోకల్ వెరైటీస్. కాబట్టి దీంట్లో ఆడ్ వన్ ఏంటి, భిన్నమైనది ఏంటి, ఏ.
ఆప్షన్ ఏ కరెక్ట్. కిల్లింగ్ మైక్రోబ్స్ ఇన్ ద మిల్క్ ఈజ్ కాల్డ్. పాలలో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపడాన్ని ఏమంటాం? పాస్చరైజేషన్, స్టెరిలైజేషన్, డ్రైయింగ్, బాయిలింగ్. పాస్చరైజేషన్ ఈజ్ ద రైట్ వన్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. అసిల్ అనేది ఏంటి? అసిల్ అనేది ఒక కోడి కాబట్టి ఏకి ఎదురుగా 3. హాలెస్టీన్ అనేది ఏంటి? కౌ కాబట్టి బీకి ఎదురుగా 4. ఎపిస్ మిల్లిఫెరా అనేది ఏంటి? హనీబీ కాబట్టి సికి ఎదురుగా 2. ముర్రెల్ అనేది చేప కాబట్టి డీకి ఎదురుగా 1 ఆప్షన్ ఇవ్వాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ఫర్ కాక్ ఫైట్? కాక్ ఫైట్ కోసం, కోడి పందాల కోసం ఉపయోగించే కోడి రకం ఏంటి? కడక్నాథ్, చిట్టగాంగ్, బుర్సా, అసిల్. దీంట్లో అసిల్ అనేది బెరస కోడిని కాక్ ఫైట్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. అసిల్ అనేది కాక్ వెరైటీ కాబట్టి మనం ఏకి ఎదురుగా 3 ఆప్షన్ పెట్టాలి. హాలెస్టీన్ అనేది కౌ వెరైటీ, బి ఎదురుగా 4 ఆప్షన్ ఇవ్వాలి. ఎపిస్ మిల్లిఫెరా సి ఎదురుగా హనీబీ కాబట్టి 2 ఆప్షన్ ఇవ్వాలి. ముర్రెల్ అనేది చేప రకం కాబట్టి డి ఎదురుగా ఆప్షన్ 1 ఇవ్వాలి. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం ఎన్ఎంఎంఎస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే పాఠ్యాంశం నుంచి చూసాం కదా. మరొకసారి మరొక పాఠ్యాంశంలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ పాఠ్యాంశంలో ఏ అంశాల మీద దృష్టి సారించారో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.